మహమ్మద్ గజని ఆలయాలపై దాడులు చేస్తే హిందూ మతంపై జగన్ దాడి చేస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందని, శ్రీవారి దర్శనానికే జగన్ వెళ్లట్లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలు తగవని, నీళ్లు మాత్రమే కావాలని తాను ఎంతో కాలంగా చెబుతూనే ఉన్నారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలు, బ్యాకాఫీస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తిరుమల కొండపై వైసీపీ నేతల కుట్రలు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, భోగాపురం విమానాశ్రయం, రాయలసీమ ఎత్తిపోతల పథకం, జల వివాదాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటనల్ని ఈ సందర్భంగా నేతలు సీఎం వద్ద ప్రస్తావించారు. కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఏ మతాన్ని ఆచరించినా ఇతర మతాలను గౌరవించాలని, వారి మనోభావాలకు విలువ ఇవ్వాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు. దేవాలయాలపై మహమ్మద్ గజనీ వరుస దాడులు చేస్తే వైసీపీ అధినేత జగన్ హిందూ మతంపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని దారి మళ్లించడానికి తిరుమలలో మద్యం బాటిళ్లు పెట్టించి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్నది రాజకీయ దాడి కాదని, హిందూ మతంపై దాడి అని ధ్వజమెత్తారు. జగన్ తీరు చూస్తుంటే హిందూ మతాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నారని నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులను ప్రేరేపించడమే కాకుండా నేతలు ఆయా ఘటనల గురించి చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నెలలో వారం రోజుల పాటు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్దేశించారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించాలని సూచించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, భోగాపురం విమానాశ్రయం అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ధీటుగా స్పందించారని అభినందించారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.